హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి కరకరలాడే సొరకాయ అప్పాలు. సొరకాయతో చేసిన ఈ అప్పాలు తినడం మొదలు పెడితే ఆపడం చాలా కష్టమండి. అంత బాగుంటాయి మరి ఇవి. అంతేకాదండి, అస్సలు ఆయిల్ కూడా పీల్చవు. మరి ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ అప్పాలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం లేతగా ఉన్న సొరకాయని తీసుకొని పీల్ ఆఫ్ చేసిన తర్వాత నీళ్ళతో శుభ్రంగా కడిగి 2 ముక్కలుగా కట్ చేయండి. అలా కట్ చేస్తేనే మనకు తురమడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత గ్రేటర్ సహాయంతో ఒక ప్లేట్ను పెట్టేసి ఈ విధంగా తురుముకోండి. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో కూడా కోర్స్గా కూడా గ్రైండ్ చేయొచ్చు. అయితే మధ్యలో పాటు గుజ్జు గింజలను మాత్రం తురమకుండా పైన దాన్ని తర్వాత ఈ సొరకాయ తురుమును వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి. ఇది అప్రాక్సిమేట్లీ 2 కప్పుల వరకు ఉంటుంది కాబట్టి సుమారుగా 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ నేనైతే 1 కప్పు నిండుగా 3/4 కప్పు వరకు బియ్యం పిండి కరెక్ట్గా పట్టిందండి. తర్వాత మనము ఒక 10 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. సన్నగా తరుకున్న ఉల్లిపాయను, పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొత్తిమీర, తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేయండి. పచ్చిమిర్చి పేస్ట్లో వేసాం కానీ అది సరిపోదు. తర్వాత 4 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి. కొంతమంది శనగపప్పు వేస్తారు కానీ పెసరపప్పుతో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత పిండిలో కలిసేలా చక్కగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇందులో వాటర్ ఒక్క చుక్క కూడా పొయ్యాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే సొరకాయలోని వాటరు, ఉల్లిపాయలోని వాటర్తోనే పిండి ముద్దలా వస్తుంది. ఒక్కొక్కసారి మనకు పిండి కొంచెం ఎక్కువగా కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది సొరకాయలోని వాటర్ క్వాంటిటీని బట్టి. పిండి కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు పిండిని పోసుకుంటూ ముద్దలా చేసుకోండి. ఇక్కడ 2 కప్పుల సొరకాయ తురుముకు అప్రాక్సిమేట్లీ 2 కప్పుల బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. పిండి మరీ గట్టిగా ఉండదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అది కూడా తడిపిన వెంటనే మనము అప్పాల్లా చేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. పిండి నానినా కొద్దీ మెత్తగా అవుతుంది కాబట్టి తడిపిన వెంటనే ఇలా గారెల్లాగా చేసుకోండి. పాలిథిన్ పేపర్ పైన ఆయిల్ని అప్లై చేసుకుంటూ కొంచెం మందంగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టేసి వేడివేడి నూనెలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. మరీ సన్నగా ఉండొద్దు అప్పాలు, అలానే మరీ మందంగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోండి. వేడివేడి నూనెలో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. ఆయిల్ మాత్రం స్టార్టింగే వేడెక్కింది ఉండాలి. ఇవి మనం చెక్కలు వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే అప్పుడు లోపల వైపుకు చక్కగా డీప్ ఫ్రై అవుతుంది. లేదంటే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయండి. చూసారు కదండి, అస్సలు ఆయిల్ పట్టకుండా పైన క్రంచిగా, లోపల సాఫ్ట్గా, మధ్యలో ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ ముక్కలు తగులుతూ భలే టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ సొరకాయ అప్పాలను ఇలాగే ట్రై చేయండి. అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ నచ్చుతుంది. ప్లేట్ నిండా పెట్టినా కూడా వాళ్ళు ఈజీగా ఖాళీ చేస్తారండి. అస్సలు చాలు అని కూడా అనరు, అంత టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.